కర్కాటక రాశి వారికి పుష్కర స్నానాలతో చైత్రమాసంతో కూడుకున్న అమావాస్య రోజు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు అన్నట్లయితే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి లాభస్థానంలో వృషభ రాశిలో గురువు సంచారం చేయడము వీరికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఒకవైపు వీళ్ళకు అష్టమ స్థాన శని జరుగుతూ ఉండినను వారు చేస్తున్న సేవకు వారి యొక్క ఆధ్యాత్మిక ఫలాలు ఈ రోజు నుంచి వీరికి రాబోతున్నాయని చెప్పి గమనించాలి. వీరికి తృతీయంలో కేతు, అష్టమంలో శని, భాగ్యంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి, రాజ్యస్థానంలో రవి శుక్ర సంచార స్థితి, లాభస్థానంలో గురువు సంచారం చేయడం వలన కర్కాటక రాశి వారికి మంచి కాలము ప్రారంభమైంది. సున్నితమైన స్వభావం కలిగి నీటితో ప్రవాహం చేసేటువంటి నీటితో వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, ఇటుకలు తయారు చేసేవారు, చేపల రొయ్యల బిజినెస్, హోటలు, స్వీట్ హౌస్లు, పార్లర్లు, అలాగనే స్విమ్మింగ్ సెంటర్స్ నడిపించేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. నీటితో డబ్బులు సంపాదించే మార్గాలలో కర్కాటక రాశి వారు ముందు వరుసలో ఉంటారు. ఎందుకనగా రాశాధిపతి చంద్రుడు అవ్వడం, రాశి జలరాశి అవ్వడం వలన వీరికి అద్భుతమైన యోగ కాలము అని చెప్పవచ్చు. కనుక ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచారం ఉంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి, పూర్ణిమ తిథి, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, మౌనంగా ఉండడం, శాంతంగా ఉండడం, చేస్తున్న ప్రతి పనిలో ధర్మబద్ధమైనటువంటి భగవంతుడి యొక్క నామస్మరణ మీరు చేయగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక చిన్న చిన్న విషయాలకు గొడవలు వద్దు. మాటలు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. ధనాన్ని ఎంత పొదుపుగా వాడతారో ఇప్పుడు మీ మాటలను కూడా మీరు అంతే పొదుపుగా వాడి తీరాలి. నోరుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడారా, దాని యొక్క పర్యావసానం భవిష్యత్తులో పెద్ద భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.